హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ప్రమాదం జరిగింది. విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ప్రమాదం జరిగింది. విజయవాడకు వెళ్తున్న ట్రావెల్ బస్ లో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. ఇదే ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ప్రైవేట్ ట్రావెల్స్ లో మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి ఎస్ఆర్ నగర్ సిగ్నల్ వద్ద యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అయితే శ్రీ సాయి బాలాజీ సంబంధించిన యొక్క ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను ఎక్కించుకున్న దాని తర్వాత ఒకసారి స్టార్ట్ చేసిన నేపథ్యంలో ఇటు కరెంట్ షాక్ తగలడము, పూర్తిగా బ్యాటరీ నుంచి కూడా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవరు వెంటనే స్థానికులను కూడా ప్రయాణికులను కూడా కిందికి దింపేసిన దాని తర్వాత ఫైర్ సిబ్బందితో పాటు ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఒక మంటలను కూడా బస్సు నుంచి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయగా మాత్రము బస్సుకు సంబంధించిన ఫిట్నెస్ లోపం ఏదైనా ఉందా అనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇటు ఫిట్నెస్ సంబంధించిన బస్సులు లేకుండా కూడా ప్రయాణికులను ఎక్కించుకొని ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువ మొత్తంలో బస్సులు వీరంతా కూడా నడుపుతారు కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా ఫిట్నెస్ లోపం ఉందనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఆరా తీస్తారు. మరోవైపు ఈ యొక్క బస్సు యజమాని మాత్రము పూర్తిగా ఫిట్నెస్ కూడా ఉంది. అయితే ఇందులో షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని చెప్పి కూడా బస్సు యజమాని కూడా చెప్తున్నారు. ఎందుకంటే తాను ఫిట్నెస్ కూడా చేయించాననేది మాత్రము పోలీసులకు కూడా అతను సమాధానం చెప్పారు. మరోవైపు చూస్తే మాత్రము ఇక్కడ ఫిట్నెస్ లేకుంటే తగిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది కూడా బస్సులు ఫిట్నెస్ తో పాటు దీనికి సంబంధించి సరైన కాయిదాలు లేకుండానే ట్రావెల్స్ బస్సులు రోడ్డుపైకి తీసుకొస్తున్నారని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తామన్నారు. మరోవైపు ప్రయాణికులకు కూడా చాలా సేఫ్ గా ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కానీ ఎలాంటి ప్రమాదం కూడా చోటు చేసుకెళ్లారు. ఈ డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులందరినీ కూడా కిందకు దింపేయడంతో అందరూ కూడా సేఫ్ గా దీనికి సంబంధించి కూడా బయటపడ్డారు. అయితే మొత్తానికి మాత్రం మంటలు కొద్దిసేపట్లోనే ఫైర్ సిబ్బంది కూడా అదుపులోకి తీసుకొచ్చారు. పవన్, ప్రమాదం జరిగిన సందర్భంలో బస్సులో ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు? ప్రమాదానికి కారణం ఏంటి? ముందుగా ఎవరు గమనించారు? అయితే బస్సులో అప్పటికి మాత్రం దాదాపు 50 నుంచి 60 మంది ప్రయాణికులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క బస్సుకు సంబంధించి కెపాసిటీ ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇందులో దాదాపు 50 మంది ఉండొచ్చుగా అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మరోవైపు బస్సు ఇటు మియాపూర్ నుంచి బయలుదేరే సమయంలో కూడా పూర్తిగా 1.5 hours ముందే ఒక బస్సు ఇంజిన్ కూడా పూర్తిగా చెక్ చేశాము. అంతేకాకుండా ఇటు ఏసీకి సంబంధించి కూడా పూర్తిగా తనిఖీలు చేశాము. ఎక్కడ కూడా లోపం లేదు. కానీ ఇప్పుడు ఎస్ఆర్ నగర్ వద్ద రాగానే ఒక్కసారిగా స్టార్ట్ చేయడం దగ్గర బ్యాటరీకి సంబంధించిన లోపం రావడంతో అక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడంతోనే ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పొగలు వచ్చిన వెంటనే డ్రైవర్ అప్రమత్తమైన ప్రయాణికులందరినీ కూడా కిందకు దింపేసిన దాని తర్వాత ఒక్కసారిగా ఈ యొక్క ఫైర్ సంబంధించి ఎక్కువగా కావడము, ఫైర్ సిబ్బంది కూడా ఘటనాస్థలానికి చేరుకొని మంటలు కూడా అదుపులోకి తీసుకోవడంతో ఎవరికి ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోలేదు. రైట్ పవన్, థ్యాంక్ యూ.
ना भाई